నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. రసవత్తంగా మారిన 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వార్తా సమాచారంతో పాటుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విద్యానగర్ కాలనీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ భారతదేశ దిశను మార్చేందుకు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన రామసహాయం రఘురామరెడ్డిని గెలిపించేందుకు కొత్తగూడెం నియోజకవర్గంలో ఓటు వేసిన ప్రజానికానికి రుణపడి ఉంటామన్నారు. ఇందుకోసం రాత్రి భవన్లు నిద్రాహారాలు మాని కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల, అభిమానుల, కార్యకర్తల సేవలు మరవలేనివన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మండు టెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొన్నారంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. గెలుపు కళ్ల ముందే కనబడుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఎవరు ఊహించినంత మెజారిటీతో ఆర్ఆర్ఆర్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగిందన్నారు. వారికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోనేరు సత్యనారాయణ, ఖమ్మం పార్లమెంటు కోఆర్డినేటర్ నాగ సీతారాములు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, చింతలపూడి రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ మజూద్, టీజేఎస్ శివప్రసాద్, గొల్లపల్లి దయానంద్, అంతోటి పౌల్, చీకటి కార్తిక్, పాల సత్యనారాయణ రెడ్డి, బాలప్రసాద్, రాము, సుందర్లాల్, కోరి, వెంకటేష్, కనకరాజు, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అమలు రాలేదు సార్. ఎక్కడ ఇస్తున్నారు? 1100, 1000 రూపాయలు తీసుకుంటూనే ఉన్నారు. ఆశలు పెట్టుకున్నారు. కులపరంగా బాగుపడతానో లేకపోతే మతపరంగా బాగుపడతానో కొన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలందరూ అడగాలి. 1 సైడ్ ఓటింగ్ జరిగింది. నేను అన్ని కాన్స్టిట్యూన్సీలు అందరం లీడర్లందరూ తిరిగాం. 1 సైడ్ ఓటింగ్ పోయిన 1,60,000లో ఒక 50,000 అటు పోయినా 1,00,000 ఓట్ల పైన ఇవాళ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీగా మీరు చూడండి. 4వ తారీఖు జరిగిన కౌంటింగ్లో ఆ 50 నుంచి 70,000 మెజార్టీ ఇవాళ ఈ నియోజకవర్గంలో గ్యారంటీ వస్తుంది. వాళ్ళిద్దరికి 25,000-30,000 పడి ఉంటుంది. కాబట్టి ఇంత నమ్మకంగా ఓటేస్తారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అనేది. కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఇక్కడ ఉన్న అందరం కూడా, సీనియర్లు కానీ మేము కానీ, ఇక ముందంతా కూడా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం మా వంతుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్మి ప్రజలు ఓట్లేశారో, సిపిఐ పార్టీగా ఎమ్మెల్యేగా ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా మా బాధ్యతగా కూడా ఈ యొక్క కొత్తగూడెం అన్ని రంగాల్లో ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ అభివృద్ధి చేయడం కోసం సాయశక్తులకు కృషి చేస్తామని చెప్పి మరొకసారి ఇంత నమ్మకంగా ఓటేసినటువంటి ప్రజానీకానికి కష్టపడి పనిచేసి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయినసారి గుర్తు లేకపోయినా ఏ విధంగా గెలిపించారో అంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళ పనిచేసి వాళ్ళ బ్రహ్మాండంగా ఎటువంటిది కూడా ఆశించకుండా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేశారు. ఎండల్లో సైతం కష్టపడకుండా, లెక్క చేయకుండా ఇవాళ పనిచేశారు. ముఖ్యంగా మన కొత్తగూడెం కూడా 4ంటికే పెట్టారు. 6 వరకు పెట్టుంటే పోయి లేదు. ఇంకా ఓటింగ్ పెరిగేది, పోలింగ్ శాతం. చాలామంది 6 దాకా అని చెప్పి 4:30 బూతుల కాడికి వచ్చారు. అయినా సరే ఎండలు సైతం లెక్క చేయకుండా ఇవాళ ఓటేసిన ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీ ప్రజానికానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీడియా సమావేశానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు. ముఖ్యంగా నిన్న జరిగిన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లు అందరం కూడా పేరు పేరున నా నమస్కారాలు. మన ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నాయకులందరూ కూడా మనతో
సమానంగా కష్టపడ్డారు. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతకన్నా ఎక్కువగా ఈ ఖమ్మం పార్లమెంట్లో ఉన్న 16,42,000 జనాభా ఉంటే అందులో ఉన్న ప్రతి పౌరులు కూడా తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటూ ఈ దేశానికి సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ వల్లనే స్వేచ్ఛ ఉంటుందని ఈ ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఏకతాటిపై ఒకే వైపు వేరే పార్టీని కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ లెక్క చేయకుండా కాంగ్రెస్ వైపే ఉండి అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసినందుకు ఖమ్మం జిల్లా పౌరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక పాలన కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ దేశ భవిష్యత్తు యువత పెద్దలు, మహిళలు అందరూ కూడా రేపు మనం స్వేచ్ఛగా ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మనం అందరం స్వేచ్ఛగా ఉండాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక కృతనిశ్చయంతో అందరూ కూడా ఒకే వైపు వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించినందుకు కూడా మరొకసారి ఖమ్మం పార్లమెంటరీ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జై కాంగ్రెస్. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర, జిల్లా, మండల్, టౌన్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేశారు. వారితో పాటు సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి కార్యకర్తలు కూడా కష్టపడి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ముఖ్యంగా కొత్తగూడెం ప్రజానికం నిన్న ఓటును సద్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మీ తరపున, మా తరపున, మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఓటింగ్ శాతం కూడా పెరిగిందని అనిపిస్తుంది, ఎండను కూడా లెక్క చేయకుండా. సో వాళ్ళు మార్పును కోరుకున్నారు కాబట్టి బీజేపీ గద్దె దిగడం ఖాయం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం. వారు వన్ సైడ్ అయిందని మేము భావిస్తున్నాము. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు కాబట్టి 6 గ్యారెంటీలతో పాటు రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 న్యాయ్ 25 హామీలు కూడా అమలు అవుతాయి కాబట్టి ప్రజలు వాటి మీద నమ్మకంతో ఓటు వేశారు అనేసి భావిస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు. పార్లమెంట్ ఎలక్షన్లో 7 నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లందరూ కూడా స్వేచ్ఛ వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి వాగ్వాదాలు లేకుండా ప్రశాంతంగా ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వినియోగించుకున్నందుకు వారికి ధన్యవాదాలు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మెజారిటీగా 78% కూడా జరిగిన పోలింగ్లో కూడా 78% పోలింగ్లో మెజారిటీ భాగము కాంగ్రెస్ వైపు వాళ్ళు ఓటు వినియోగించుకున్నారని మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ రామసాయం రఘురామరెడ్డి గారి గెలుపు సునాయాసమే కాక 2.5 నుండి 3 లక్షల మెజార్టీ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మీ అందరికీ ఇచ్చిన పత్రికా సమావేశానికి ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జరిగిన ఎన్నికలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు చూసినాం. కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేస్తూనే ఎన్నికలు జరిగినాయి. బీజేపీ హిందుత్వ తప్ప, మతం తప్ప వేరే అంశాన్ని ఎత్తుకోలేని స్థితిలో వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. కాబట్టి రాష్ట్రంలో ఎట్లయితే ఒక దోపిడీ పాలన అంతం చేసినాం, కేంద్రంలో కూడా దుర్మార్గ పాలన అంతం చేయడం కోసం జరిగిన ఎన్నికలు జరిగినాయి. మన దగ్గర అయితే రాష్ట్రంలో వన్ సైడే ఉంది, 1, 2 తప్ప మిగిలినవన్నీ కాంగ్రెస్ వచ్చేటట్టుంది. దీనికోసం ముఖ్యంగా మీడియా కానీ, ఇక్కడున్న పెద్దలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారిని, మా కోదండరామ్ గారు కానీ అందరం ఫైట్ చేస్తూ ఒక సమిష్టి ఫలితాన్ని అందుకునే ప్రయత్నం జరిగింది. సో ఈ విషయంలో సహకరించిన అందరికీ, మీడియాకి, రాజకీయ నాయకులకి, అన్ని పక్షాలకు ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.